నీవు ఎప్పుడైతే ఉన్న చోటు నువ్వు లేచి వస్తావో, పాపపు చోటు నుంచి లేచి వస్తావో, నీవు ఆయనతో కొంత దూరం నడవకమునిపే అన్ని వింత కార్యాలు ప్రభు నీకు చూపించబోతావన్నాడు. నీ ఇంట్లో వింత జరగబోతుంది, నీ జీవితంలో వింత జరగబోతుంది, నీ సమస్యల మధ్యలో వింత జరగబోతుంది. ఏమిటా వింత? మంట వస్తే కాలిపోవడం తెలుసు. ఎక్కడున్న వింత ఏమిటో తెలుసా? మండుతుంది కానీ పొద కాలిపోవటంలో. ఆ మంట ఇతను తన దగ్గరకు ఆకర్షించింది. దేవుని అగ్ని మనలో మండిందే అనుకోండి, మనం ఏం చేయక్కర్లా. జనములు వాళ్ళే మన దగ్గరకు ఆకర్షించబడతారు. వ్యక్తిగత జీవితంలో నువ్వు ఉన్న చోటు నుంచి లేచి, నీకున్న చెడు సహవాసాన్ని వదిలి, అపవిత్రమైన సాంగత్యాన్ని వదిలి, సోమరతనాన్ని వదిలి నువ్వు లేచి ప్రభుతో నడవడం మొదలు పెట్టాలి. అవతలకు వెళ్ళాడట, కొండ కనపడుతుంది, కొండ మీద పొద కనపడుతుంది, పొద మధ్యలో మంట కనపడుతుంది, కాలిపోవట్లేదు. ఇంతేగా దేవుడు ఒక వ్యక్తిని దర్శించడానికి చేసిన ఏర్పాట్లు. తీరా దగ్గరకు వెళ్ళాక వింత ఏమిటో తెలుసా? మంట ఉంటుంది కానీ కాలిపోవడం ఉండదు. నీ జీవితంలో ఒక్కడి గమనించు, దేవుడు నీ జీవితంలో కాలిపోనివ్వడు, కానీ నీ మధ్యలో మండుతూనే ఉంటాడు. నువ్వు మంట కలిగిన క్రైస్తవుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నీవు అగ్ని చేత కాల్చబడాలి. మోషే, నీ ద్వారా ప్రజలు విడుదల పొందబోతున్నారు. నీవు రాజు దగ్గరికి వెళ్ళబోతున్నావు. నా ప్రజలను పరలోకానికి నడిపించబోతున్నావు. పాలు తేలిన దేశాన్ని నువ్వు తీసుకుని వెళ్ళబోతున్నావు. 40 సంవత్సరాలు గొర్రెల మేత కొరకు తిరిగాడు. అవతల 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 కానీ యువతలకు వచ్చాడండి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన స్థలానికి వచ్చాడో స్వరం వినబడుతుంది, మంట వస్తుంది, దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో ప్రణాళిక కనబడుతుంది. ఆ తర్వాత నత్తివాణ్ణి గోల చేశాడు, కానీ అగ్ని అతన్ని కాల్చింది. ఆ నత్తితనంలో మాట్లాడిన మాటలు అహరోను తర్జుమా చేశాడు. విప్లవాత్మక కార్యం జరిగిందిగా. ఈ జీవితంలో నీ కొన్ని లోపాలు ఉంటాయి. నువ్వు నత్తివాడవు కావచ్చు, కుంటివాడవు కావచ్చు, విశ్వాసం లేనివాడవు కావచ్చు, కృపలో నిలవలేని వాడవు కావచ్చు, ఎక్కువ ప్రార్థన చేయలేని వాడవు కావచ్చు, నాకు చదువు సంస్కారం లేదనుకుంటున్నావు. ఏ బలహీనతలున్నా పొద మండునగాక, అగ్ని నీలో మండునగాక, అగ్ని నీళ్ళు రగుల్చునగాక, అగ్నిలో నీవు ఉందువగాక, నీ మధ్యలో నుంచి అగ్ని బయటికి కనబడునగాక, ప్రకాశించునగాక. రాకడ సమీపిస్తున్న వేళ సహోదరులారా, నీవే ప్రపంచానికి వింతగా ఉండాలి. నీ ప్రసంగమే ప్రపంచానికి వింతగా ఉండాలి. నీ ప్రార్థన ఒక వింతలాగా ఉండాలి. అనేకులు ఆకర్షించబడాలి. ఎవరో తెలుసా? నేను బ్రతికే ఉంటాను, అగ్ని నాలో రగులుతూనే ఉంటుంది. నేను కాలిపోను కలిగిన పొదలాగా ఉంటాను. నాలో నుంచి అగ్ని బయలుదేరుతుంది, రోగులు స్వస్థత కలుగుతుంది. 3,000 మంది రక్షించబడ్డారు. గిరాసనల దేశంలో సమాధులను వారికి క్షేమం కలిగింది. నీ వ్యక్తిగత జీవితంలో నీ ఉన్న స్థలాన్ని వదిలి అవతలకు బయలుదేరకపోతే సేవ జరగదు.